హాయ్ హలో వెల్కమ్ టు సహస్రస్ క్యూట్స్ బ్యాక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మనం హోమ్ మేడ్ గార్లిక్ బ్రెడ్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. హోమ్ మేడ్ గార్లిక్ బ్రెడ్ అయితే చాలా ఈజీ అండి. ఇదైతే పిల్లలకి స్నాక్స్గా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం. దాని తర్వాత కొంచెం లైట్గా బటర్ అప్లై చేద్దాం. ఆ తర్వాత నేను యాక్చువల్గా అయితే బయట నుంచి గార్లిక్ బ్రెడ్ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేశాను అనమాట. దాన్ని మనం ఈ బటర్లో లైట్గా టోస్ట్ చేసుకుంటాం. సో ఇది ఫుల్ గార్లిక్ బ్రెడ్ అనమాట. దీన్ని నేను పీసెస్గా కట్ చేశాను. సో ఇప్పుడు వాటిని లైట్గా టోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనకి గార్లిక్ బ్రెడ్కి స్టఫింగ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ అయితే ఆనియన్స్, టమాటా, మిర్చి అవన్నీ కలిపి ఒక స్టఫింగ్ కోసం రెడీ చేశాను. ఇంకా అందులో కావాలి అంటే మీరు క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి వెజిటబుల్స్ మంచిదే కాబట్టి ఇది ఎలాగో హోమ్ మేడ్ కాబట్టి మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. సో గార్లిక్స్ కూడా నేను అందులో ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి జాల్పనోస్ తీసుకున్నాను. అవైతే గార్లిక్ బ్రెడ్లోకి బాగుంటాయని. తర్వాత పెప్పర్ తీసుకున్నాను టాపింగ్ కోసం. అండ్ దాని తర్వాత పార్స్లీ తీసుకున్నాను, ఇది కూడా టాపింగ్ కోసమే. నెక్స్ట్ సాల్ట్ తీసుకున్నా, సాల్ట్ టేస్ట్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజనింగ్, ఇది కూడా టాపింగ్ కోసమే, అంటే మనకి గార్లిక్ బ్రెడ్ మీద టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తాయన్నమాట. ఇది వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొజరెల్లా ప్రాసెసింగ్ చీజ్. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందాక మనము లైట్గా టోస్ట్ చేసాం కదా, ఆ బ్రెడ్ని ఒక పీస్ని తీసుకొని పెట్టుకోవాలి ప్యాన్ పైన. సో ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆ బ్రెడ్ మీద కొంచెం లైట్గా బటర్ అప్లై చేయాలి. తర్వాత స్టఫింగ్ కోసం పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ దాని మీద వేయాలన్నమాట. ఇప్పుడు మనం జాల్పనోస్ని ఆ స్టఫింగ్ మీద యాడ్ చేసుకోవాలి. సో జాల్పనోస్ మనకి ఎన్ని ఇష్టమైతే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అవర్ చాయిస్. తర్వాత మొజరెల్లా చీజ్ని తీసుకోవాలి. మొజరెల్లా చీజ్ని కూడా వాటి మీద యాడ్ చేసుకోవాలి. సో మొజరెల్లా చీజ్ అనేది మన చాయిస్, ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి అంతగా చీజ్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు కదా, వాళ్ళు తక్కువ వాడుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మా పాపకి ఇలా చేస్తేనే ఇంట్రెస్ట్ అనమాట. సో నేనైతే ఇది రెగ్యులర్గా ఏం చెయ్యను, కాకపోతే అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద చేస్తానన్నమాట. చీజ్ యాడ్ చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం టాపింగ్స్లోకి వెళ్దాము. సో టేస్ట్ కోసం ఫస్ట్ అయితే దాని మీద సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, దానికి ఏం కొలత లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా టాపింగ్స్ అన్నమాట. సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కొంచెం బటర్ కూడా వేసుకొని మూత పెట్టుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మనం ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఓవెన్లో పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. సో నేను ప్యాన్లో పెట్టుకున్నాను. ఫైనల్గా మన హోమ్ మేడ్ గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. సో దీని మీద సాస్ వేయమని మా పాపకు చెప్పాను, అదేమో ఫుల్గా సాస్ వేసేసింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.